అన్న నమస్తే అన్న. చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సుమారు 400 ఎకరాలకు పైగానే అడవులని మన తెలంగాణ గవర్నమెంట్ తీసేపిస్తుంది. సో చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు దానికోసము. మీ అభిప్రాయం ఏంటి? ఆ చెట్లను ఉండడం చాలా మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే మన చెట్ల పరంగా పర్యావరణ కేంద్రం అనేది చాలా బాగుంటుంది. అంటే రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అక్కడ జంతువులు ఇట్లా ఏం లేవు, జస్ట్ నార్మల్ గా అంటున్నారు. కాకపోతే చాలా మంది జంతువులు కూడా అన్ని ఉన్నాయి. సో అవి తీసేస్తే మన ప్రజలకు మనము నష్టం అంత అందుపరంగా అంత కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది. మనకు చెట్లు ఉండడం వలన మంచి ఆరోగ్యంగా చాలా ఇదిగా ఉంటారు. అంటే ఇప్పుడు జనాలు కానీ ఎవరు ఎంత చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు వినడం లేదు. అసలు ఆయన చేసింది కరెక్టే అంటారా? లేదు, కరెక్ట్ కాదు. ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చెట్లు ఉండడం వలన చాలా మంది ఆక్సిజన్ అనేది కోల్పోతారు. ఇప్పుడున్న పొల్యూషన్ వలన చాలా మందికి ప్రమాదమే ఎక్కువ ఉంది. చెట్లు ఉంటే మనకు మంచి జరుగుతుంది. ఆక్సిజన్ ప్రజల తరపున మీరు గవర్నమెంట్ కి ఏం చెప్తారు? ప్రజల తరపున చెట్లు ఉంటేనే బాగుంటది అని అనుకుంటున్నాం. ఉండాలా, ఉండేది కాదు. ఎందుకంటే మన గౌతమ బుద్ధుడు ఫస్ట్ నుంచి మన చెట్లు అనేది పెట్టినారు. చెట్లకు రోడ్లకు ఇరువైపులా చెట్లు పెట్టినారు. మనకు అడవులు వన్యప్రాణులు అనేది చాలా బాగుంటాయి.